జీవం పోసుకొని ముస్తాబై ఒక అద్భుత ప్రాంతంగా మారితే అది సబర్మతి రివర్ ఫ్రంట్ అవుతుంది. సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అయ్యాక ఎంత అద్భుతంగా మారింది, ఇక్కడ ఉన్నటువంటి విశేషాలేంటి, ఇక్కడ ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయి, ఇక్కడ వెలిసినటువంటి సౌకర్యాలేంటి, వీటన్నింటిపై V6 గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధితోటి టూరిజం కూడా చాలా వరకు అభివృద్ధి చెందింది. ఈ ఎంటైర్ రివర్ ఫ్రంట్లో ఇట్లా క్రూయిజ్ టూరిజం ద్వారా ఎవరైతే రివర్ ఫ్రంట్ చూడడానికి వచ్చేటువంటి వారు ఉంటారో వారికి ఆ క్రూయిజ్లో వెళ్ళి మొత్తంగా ఈ రివర్ ఫ్రంట్లో ఒక అటల్ బ్రిడ్జ్ నుంచి ఆల్మోస్ట్ ఒక గాంధీ సబర్మతి ఆశ్రమం వరకు కూడా ఈ క్రూయిజ్లో వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది. దాంట్లో సపరేట్గా ఛార్జెస్ అనేది కూడా చేస్తారు. క్రూయిజ్కి సంబంధించి డైలీ సర్వీస్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు కూడా ఈ సర్వీసెస్ అనేది కూడా అవైలబుల్లో ఉంటాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మొత్తంగా డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో టూరిజానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ అనేది కూడా చేశారు. ఎట్లయితే రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కీలకంగా పార్కులు, వాక్వేస్ ఇవన్నీ నిర్మించడంతో పాటు ఈ లోపల కూడా వాటర్కి సంబంధించినటువంటి సబర్మతి రివర్లో కూడా సాధ్యమైనంత మేర టూరిజాన్ని డెవలప్ చేసేందుకు ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి అధికారులు వాడుకున్నారు. ఈ క్రూయిజ్ టూరిజంతో పాటు బోటింగ్కు కూడా ఇక్కడ పర్మిషన్ ఉంది. దీంట్లో బోట్లలో కూడా ప్రయాణిస్తూ ఈ సబర్మతి రివర్ మొత్తంగా 22 కిలోమీటర్ల మేర ప్రస్తుతానికైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. 11 కిలోమీటర్లు అయితే పూర్తయింది. 11 కిలోమీటర్ల వరకు వాక్వేస్ ఉన్నాయి. మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఈ క్రూయిజ్ టూరిజంతో పాటు బోట్లకు సంబంధించినటువంటి వాటిని కూడా యూజ్ చేసుకొని ఈ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ఏరియాలో బోట్ల ద్వారా అలాగే ఈ క్రూయిజ్ టూరిజం తోటి కూడా తిరిగేటువంటి వెసులుబాటు కల్పించారు. ఇక ఫస్ట్ టైం ఇక్కడ సీ ప్లేన్ అనేది కూడా 4 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సీ ప్లేన్కి సంబంధించినటువంటి సేవలు కూడా ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా రివర్ ఫ్రంట్ను డెవలప్ చేస్తూ దాంట్లో టూరిజానికి సంబంధించి కూడా రివర్లో ఉన్నటువంటి అవకాశాలను వాడుకునేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకున్నారు. క్రూయిజ్ టూరిజం, మరోవైపు బోట్లలో ప్రయాణిస్తూ ఈ సబర్మతి యొక్క సుందరీకరణ చేసిన తర్వాత ఈ మొత్తంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా చూసుకునేటువంటి వెసులుబాటుతో పాటు ఈ సీ ప్లేన్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసిన తర్వాత దాన్ని అంతే నీట్గా మెయింటైన్ చేయడం అనేది సవాల్తో కూడుకున్నటువంటి అంశం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వెహికల్ ఇది రివర్ ఫ్రంట్లో నది లోపట ఉన్నటువంటి చెత్తా చెదారాలన్నింటినీ కూడా క్లీన్ చేసేటువంటి వెహికల్ ఇది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వెహికల్స్ ఇవి. సుమారు ఈ 11 కిలోమీటర్లలో సుమారు 4-5 వెహికల్స్ని ఇట్లాంటివి, ఎందుకంటే ఎప్పటికప్పుడు నీళ్ళలో వచ్చేటువంటి చెత్తా చెదారాన్ని అంతా కూడా క్లీన్ చేసేందుకు ఈ వెహికల్స్ని అయితే వాడుతూ ఉన్నారు. వీటికి సంబంధించి సుమారు మార్నింగ్ నుంచి 9 to నైట్ 9 వరకు కూడా వీటికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా నీట్గా మెయింటైన్ చేసేందుకు ఇటు వాక్వేస్ చూస్తే వాక్వేస్ని కూడా అంతే శుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ నీళ్లను కూడా ఎప్పటికప్పుడు ఈ ఇట్లాంటివి నీటిని శుద్ధి చేసేటువంటి ఈ చెత్తా చెదారాన్ని క్లీనప్ చేసేటువంటి వెహికల్స్ని పెట్టి మరి ఈ రివర్కి సంబంధించినటువంటి క్లీన్గా ఉంచేందుకు అవసరమైనటువంటి కార్యక్రమాల్ని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఇటు రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా ఎందుకంటే టూరిజంకి సంబంధించినటువంటి హాట్స్పాట్గా ప్రస్తుతం ఇది ఉంది. ఇదంతా కూడా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఏదైనా చెత్త చెదారం లాంటివి దీంట్లోకి వచ్చినప్పుడు దీని మూమెంట్ అంతా కూడా ఉంటుంది. దాంతో చెత్త అంతా కూడా దీని మీదకి వచ్చి ఈ ప్లాట్ఫామ్ నుంచి దీంట్లోకి డంప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్కు సంబంధించిన కంటైనర్ లాంటిది పెట్టారు.
దీంట్లోకి ఆ వాటర్ నుంచి వచ్చినంత చెత్త అంతా కూడా ఇక్కడ స్టోరేజ్ అవుతూ ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా వాక్వేస్లో డస్ట్బిన్స్ ఏర్పాటు చేశారు, అలాగే క్లీనింగ్ సిబ్బంది ఉన్నారు. ఇటు వాటర్లో కూడా శుద్ధి చేసేందుకు ఇట్లాంటి వెహికల్స్ని అయితే ప్రస్తుతానికి రివర్ ఫ్రంట్లో యూజ్ చేస్తూ ఉన్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ వాక్వేస్కి సంబంధించి 11 కిలోమీటర్లకు పైగా వాక్వేస్ ఉన్నాయి. ఈ రివర్కి సంబంధించి ఇటువైపు అటువైపు అంటే రెండు వైపులా నదికి సంబంధించిన రెండు వైపులా ఈ వాక్వేస్ని సిద్ధం చేశారు. వాక్వేస్తో పాటు సైక్లింగ్ కూడా అలో చేస్తారు దీంట్లోనే. ప్రస్తుతం మనం సబర్మతి రివర్ ఫ్రంట్కి సంబంధించి ఒక సైడ్ వాక్వే మీద ఉన్నాము. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో ప్రస్తుతం ఈ విజువల్స్లో మనం చూడవచ్చు. చెట్లతో పాటు డస్ట్బిన్స్ ప్రతి 100 అడుగులకు ఒక డస్ట్బిన్స్ లాంటివి ఏర్పాటు చేశారు. రివర్ను చూడడానికి కూడా ఈ సీటింగ్కి సంబంధించి రైలింగ్ ఏర్పాటు చేశారు. రైలింగ్తో పాటు కూర్చునేందుకు వెసులుబాటు, దాంతోపాటు లైటింగ్ ప్రత్యేకంగా సాయంత్రం పూట ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. లైటింగ్కి సంబంధించి ఉంటుందని సందర్శకులు చెప్తా ఉన్నారు. లైటింగ్ వేసిన తర్వాత సాయంత్రం వేళ ఆ అట్మాస్ఫియర్కి వచ్చేటువంటి చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి కావచ్చు, వీటన్నిటితో కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి అట్మాస్ఫియర్ని ఇక్కడ ఎంజాయ్ చేసేటువంటి విధంగా మొత్తంగా ఈ రివర్ ఫ్రంట్కి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది కూడా జరిగింది. రివర్కి అటువైపు కూడా సేమ్ అంటే రెండు వైపులా కూడా గోడలు నిర్మించారు. గోడలు నిర్మించి మురికి నీరు కానీ లేకపోతే సీవరేజెస్కి సంబంధించినటువంటి వాటినన్నిటిని కూడా డైవర్ట్ చేసి ఈ సబర్మతి వాటర్లో మురికి నీరు ఇట్లాంటి సీవరేజెస్ డ్రైనేజ్ వాటర్ ఏవి కూడా కలవకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సీవరేజ్ ప్లాంట్స్ అనేది కూడా వేరే దగ్గర నిర్మించారు. సబర్మతి రివర్ని పునర్జీవం చేసేందుకు పూర్తి స్థాయిలో సీవరేజ్కి సంబంధించినటువంటి సిస్టమ్ అంతా కూడా చేంజ్ చేసి ఈ సబర్మతి నదికి సంబంధించి రెండు వైపులా కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని చేశారు. పూర్తిగా ఒక 500 పైచీలక ఎకరాలను కూడా కబ్జా గురైతే వాటిని కూడా తీసుకొని దాంట్లో 85% వరకు ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు వాడుకున్నారు. ఒక 15% వరకు మాత్రం కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ప్రైవేట్ వ్యక్తులకైతే అప్పగించారు. ఇక ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులకు సంబంధించి వారికి సుమారు 11,000 కుటుంబాలను ఇక్కడ నుంచి తరలించారు. వారికి వేరే దగ్గర అవసరమైనటువంటి వసతులను కల్పించారు. సుమారు 4,000 పైచీలకు మందికి పునరావాసం కల్పించినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. మిగతా వాటికి సంబంధించి కొన్ని కోర్టుల్లో ఇష్యూస్ ఉండడం కావచ్చు, లేకపోతే కొన్ని ఇతర సమస్యలతోటి మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి పునరావాసంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మేజర్గా ఇక్కడ ఈ 33 కిలోమీటర్ల మేర డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం ఆలోచనలు చేసింది. 2-3 ఫేజులుగా దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి 22 కిలోమీటర్ల వరకు ఈ పూర్తి స్థాయిలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగాయి. మిగతాకు సంబంధించినటువంటి పనులు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్గా దీన్ని ఈ వాక్వేస్ కావచ్చు, లేకపోతే సైక్లింగ్ ట్రాక్స్ కావచ్చు, లేకపోతే పైన పార్క్స్, అలాగే ఈ బ్రిడ్జెస్, టూరిజంకి సంబంధించి క్రూయిజ్ టూరిజం, లేకపోతే బోట్లలో ఈ రివర్ ఫ్రంట్లో ప్రయాణించడం, ఇట్లాంటివన్నీ కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయితే పూర్తి స్థాయిలో చేశారు. సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో కీలకమైనటువంటి ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఇది అటల్ బ్రిడ్జ్. ప్రస్తుతం మనం సబర్మతి నదికి సంబంధించి ఈ కొన నుంచి ఆ కొన కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని 2017లో ప్రారంభించారు. 2022లో ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా పూర్తయింది. 2021లో దీనికి అటల్ బ్రిడ్జ్గా నామకరణం చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే సందర్భంగా దీనికి సంబంధించినటువంటి నేమ్ చేంజ్ అనేది కూడా చేశారు. నేమ్గా అటల్ బ్రిడ్జ్గా మార్చారు. పూర్తిగా స్టీల్కి సంబంధించినటువంటి పైపులతోటి, అది కూడా కైట్స్ రంగుని ఇన్స్పైర్గా తీసుకొని ఈ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని చేపట్టారు. సాయంత్రం వేళ అయితే మరింత కలర్ఫుల్గా లైటింగ్ తోటి ఈ బ్రిడ్జ్ చాలా కలర్ఫుల్గా ఉంటుందని ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాము. అటల్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ పైన ప్రస్తుతం చాలామంది టూరిస్టులు అందరూ కూడా ఈ వాక్వేని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్కి సంబంధించి
వ్యూకి కీలకంగా ఈ మిడ్ రివర్కు వచ్చి చేరుకునేందుకు అంటే నది మధ్యలోకి ఈ బ్రిడ్జ్ ద్వారా ప్రయాణించి ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జికి సంబంధించి ఈ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి వ్యూనంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేటువంటి అవకాశం ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా వచ్చింది. అది కూడా టూరిస్ట్ అట్రాక్టివ్గా ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని చేపట్టారు. చాలా నీట్గా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ డస్ట్బిన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే టూరిస్టులు కూర్చునేందుకు మధ్యలో సీటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే ఈ సైడ్స్ కూడా మిర్రర్స్ని అద్దాలతోటి ఈ ఫినిషింగ్ అంతా కూడా ఇచ్చారు. మన హైదరాబాద్లో దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ ఎలాగైతే ఐకానిక్ బ్రిడ్జ్గా నిలిచిపోయిందో, ప్రస్తుతం ఈ సబర్మతి రివర్ ఫ్రంట్కి సంబంధించి ఈ ఐకానిక్ బ్రిడ్జ్